ప్రభుకు స్తోత్రములు. చేరవచ్చినందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నా. రాత్రి వేళ మన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 61వ అధ్యాయము. ప్రార్థన కూడిక కాబట్టి ప్రార్థనకు సంబంధించిన విషయాలు మనం చదువుకుందాం. 61వ కీర్తన 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ప్రభునందు ప్రేమైన సహోదరులారా, సహోదరులారా, చదువుకున్న వాక్య భాగము దావీదు కీర్తన అని సన్నక్షరాలలో 61వ అధ్యాయము ఆ పై వచనాల్లో ఉంది. దావీదు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను అన్నాడు. దావీదు తన జీవితంలో ఎన్నో రీతిలుగా ప్రార్థన చేసేవాడు. అయితే ఇక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నది ఎప్పుడు అన్ని మనం చూసినట్లయితే తన ప్రాణము తల్లడిల్లినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను అన్నాడు. దావీదు ప్రాణము ఏమైనది? తల్లడిల్లింది అని గ్రంథంలో మనం చూస్తున్నాం. నిజమే, మానవుల ప్రాణాలు కొన్నిసార్లు తల్లడిల్లుతాయి, మరికొన్నిసార్లు దుఃఖంలో ఉంటాయి, మరికొన్నిసార్లు భయవాక్యంలో చూసినట్లయితే కలవరపడతాయి. ఇలా చాలా మాటలు ఉన్నాయి. ఆ సందర్భంలో దావీదు ప్రాణము తల్లడిల్లినప్పుడు కృంగిపోకుండా, వేజారిపోకుండా ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, చూడండి వాక్యంలో ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 20వ వచనంలో చూడండి. ప్రాణాన్ని గురించి దైవ గ్రంథంలో వ్రాయబడింది. ప్రతి మనిషిలో ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉంటుంది కాబట్టి ఆ ప్రాణం ఏమవుతుందో చూస్తున్నాము. అక్కడ ప్రాణము, దావీదు ప్రాణము తల్లడిల్లినట్టు చూస్తున్నాము. 30వ అధ్యాయం 20వ వచనంలో ద్వితీయోపదేశ కాండంలో మరొక మాట ఈ విధంగా వ్రాయబడింది. మధ్య భాగంలో నుంచి ఉన్నది, యెహోవాయే నీ ప్రాణమునకు దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి అని ఉంది. నిజంగా ఈ తల్లడిల్లే ఈ ప్రాణానికి మూలం ఎవరు అని బైబిల్లో ఇక్కడ చూస్తే యెహోవాయే నీ ప్రాణమునకు మూలమైన దేవుడు అని ఉంది. ప్రియులారా, ప్రాణానికి మూలం ఎవరు? దేవుడు. మనము ప్రాణం కలిగి ఉన్నామంటే దానికి దేవుడే మూలం. ప్రాణము కలిగి ఉండాలన్నా దేవుడే మూలం. ప్రాణము లేకుండా ఈ లోకం విడిచాలన్నా దేవుడే మూలం. కనుక ఈ ప్రాణాన్ని నిజంగా ఎవరు ఇచ్చారంటే దేవుడే మనకిచ్చినట్లు దైవవాక్యంలో చూడగలుగుతున్నాము. కీర్తనలు 6వ అధ్యాయము 3వ వచనం చూడండి. 6వ అధ్యాయము 3వ వచనం కీర్తనలు. ఇంకా ఇక్కడ ప్రాణాన్ని గురించి మరొక మాట రాశాడు, నా ప్రాణము బహుగా అదురుచున్నది అని రాయబడింది కదా. ఇక్కడ భక్తుని యొక్క దావీదు ఈ మాటలు కూడా, ఈ దావీదు ప్రాణము ఏమవుతున్నదంట? అదురుచున్నది అన్నాడు. ఎందుకు? మొదటి వచనంలో రాయబడింది, యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. అంటే దేవుని కోపమును బట్టి, దేవుని యొక్క శిక్షను బట్టి ప్రాణం ఏమవుతుంది? బహుగా అదిరిపోతుంది అనే మాటను మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రాణము తల్లడిల్లుతుంది, ప్రాణము బహుగా అదురుతుంది అని రాయబడింది. మరొక మాట చూడండి, సువార్త 26:38 చూడండి. 26వ అధ్యాయము 38వ వచనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్న మాటలు ఇవి. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము
బహు దుఃఖములో మునిగింది. యేసు ప్రభు ప్రాణం ఏమైనది? బహు దుఃఖములో మునిగి ఉన్నది అని అని చెప్తూ దానికంటే ముందు ఏమన్నాడు? 38వ వచనంలో మరణమగునంతగా అన్నాడు. మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో ఉన్నది అన్నాడు. ఈ మాట ఎప్పుడన్నాడు? యేసు ప్రభుల వారు 36వ వచనంలో గెచ్చే అమ్మనే అనబడినటువంటి తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ మాట అన్నాడు. ప్రియులారా, ప్రభు ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది అని చూస్తూ ఉన్నాం. ఇంకా చూడండి, యోహాను సువార్త 12:27లో చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 27వ వచనం. 12వ అధ్యాయము 27వ వచనం. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది అన్నాడు. ఇక్కడ కూడా యేసు ప్రభు ఈ మాట అన్నాడు. యేసు ప్రభు ప్రాణము బహు దుఃఖములో ఉన్నది, ఇక్కడ బహు కలవరపడుచున్నది అని రాయబడింది. ఇంకా చూడండి, కీర్తన 42వ అధ్యాయము 5వ వచనం. 42వ అధ్యాయము 5వ వచనం. 42వ అధ్యాయము 5వ వచనం. నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. చాలు చాలు చాలు. నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నీవేలా తొందర పడుచున్నావు. ప్రియులారా, ప్రాణం ఏమైపోతుంది? కృంగిపోతుంది. ఈ ప్రాణానికి ఏవైనా ఒత్తిళ్ళు వస్తే, లేదా ఈ ప్రాణానికి ఏవైనా సమస్యలు వస్తే ఈ ప్రాణం ఏమైపోతుంది? కృంగిపోతుంది. అంతేకాకుండా కింద అన్నాడు ప్రాణము ఏమైపోతుంది? అది కింద అన్నాడు 5వ వచనంలో తొందరపడుతుంది కదా. ప్రాణానికి తొందర ఉన్నది, ప్రాణం కృంగిపోతుంది, ప్రాణం బహు దుఃఖములో మునిగిపోతుంది, ప్రాణము కలవరపడుతుంది. ప్రియులారా, అందుకే ఇక్కడ అంటూ కింద ఏమన్నాడు? నా ప్రాణమా నువ్వు ఎలా కృంగి ఉన్నావు, నాలో నువ్వేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. కృంగిపోయే ప్రాణానికి, తొందరపడే ప్రాణానికి, కలవరపడే ప్రాణానికి, దుఃఖంలో ఉండే ప్రాణానికి, తల్లడిల్లే ప్రాణానికి, బహుగా అదిరిపడే ప్రాణానికి ఎవరు కావాలి? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. అవును ప్రియులారా, ఇటువంటి ఈ ప్రాణానికి దేవుడే నిజంగా గొప్ప మేలు. ఆ ప్రాణానికి దేవుడు కావాలి. అది చాలా మాటలు ఉన్నాయి, నేను ఇక కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనం. 55వ అధ్యాయము యెషయా గ్రంథం 2వ వచనం. 55వ అధ్యాయము 2వ వచనం. ఆహారము సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయండి అన్నాడు. ప్రాణాన్ని దేని యందు సుఖింపనీయాలా? ఈ ప్రాణమును దేంతో సుఖపెట్టాలంటే సారమైన దాని యందు. సారమైనది. పై వచనాలలో ఆహారము కాని దాని కొరకు మీరెందుకు రూకలు డబ్బులు ఖర్చు పెడతారు కదా. అంటే డబ్బులు ఆహారం కాని దాని కొరకు కూడా ఖర్చు పెడతారా? అవును, ఖర్చు పెడుతున్నారు. కూరగాయలు కొనాల్సిందే కదా, వంట సామాను కొనాల్సిందే, నూనె కొనాల్సిందే, ఇంకా మాంసం తినాల్సిందే. మంచిదే, అదంతా ఆహారమే. కానీ ఆహారము కానిది ఉంది. ఏదది ఆహారము కానిది? చూడండి, ఆహారము కాని దాని కొరకు ఎంతో డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు. బీడీలు, సిగరెట్లు, ఇది ఆహారమా? కాదు. ఆకు ఒక్కలు, ఇది ఆహారమా? బ్రాందీ, ఇది ఆహారమా? సారాయ్, ఇది ఆహారమా? కాదు కదా. కాబట్టి వీటి వలన మీ ప్రాణానికి సుఖం ఉండదు. అయితే దేని వలన మీ ప్రాణానికి సుఖం ఉంటుందంటే సారమైనది, సారం ఇచ్చేది. ఇప్పుడు ఫ్రూట్స్ తింటాం, ఫ్రూట్స్లో ఏముంది? సారం ఉంది. అందుకే ఆపిల్ పళ్ళు తింటే ఆపిల్ పళ్ళు ఏముంటుంది? ఆపిల్ పళ్ళు జ్యూస్ ఉంటుంది. జ్యూస్ అంటే అర్థమైంది? సారం కదా.
ద్రాక్ష సారం, యాపిల్ సారం, ఇట్లా చెప్పుకుంటూ పోతే కదా కొన్ని పళ్ళ జ్యూస్ ఉన్నాయి ప్రియులు. అవి సారం ఇస్తాయి, అవి నీకు బలం ఇస్తాయి, అవి నీకు రక్తం ఇస్తాయి, అవి నీకు ఆరోగ్యం ఇస్తాయి. అవి నీవు తినుట వలన నీ అవయములకు మేలు కలుగుతుంది. ఈ ఆహారము కానిది ఉంది, ఈ ఆహారము కాని దాన్ని తినుట వలన ఈ ఆరోగ్యానికి మేలు తినుట వలన మేలు కాదు. అందుకే అవి నష్టం కలిగిస్తాయి. అందుకే డాక్టర్లు చెప్తా ఉంటారు, ఊపిరితిత్తులను శిలులు పడగొడతాయి, గుండెను బొక్కలు పడగొడతాయి, ఇంకా కదా చాలా మాటలు ప్రియులారా దైవ గ్రంథాలు పెద్ద డాక్టర్లు చెప్తుంటారు. అందుకే మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయండి అన్నాడు ప్రియులారా. ఇంకా చూడండి దైవవాక్యంలో మనం గమనిస్తాము, లూకాసు వార్త 1:46, లూకాసు వార్త 1:46లో మరియా యేసు ప్రభు తన గర్భంలో ఉన్నప్పుడు అన్న మాట చూడండి. అప్పుడు మరియా ఇట్లనెను, రైట్, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది అన్న కదా. చాలు, ప్రభువును గణపరుస్తున్నటువంటి మరియను మనం చూస్తున్నాం. ఆమె ప్రాణము ప్రభువును గణపరుస్తూ ఉంది. మరి మన ప్రాణం ఎవరిని గణపరచాలా? ప్రభువును గణపరచాలి ప్రియులారా. మన ప్రాణము ప్రభువును గణపరిచేదిగా ఉండాలా. అంతేగాని మన ప్రాణం ఎప్పుడు కదా ఆ డబ్బుల మీద ఉంటే, ఎప్పుడు ఆ ధాన్యం మీద ఉంటే, ఎప్పుడు ఆ ఆస్తి మీద ఉంటే, ఎప్పుడు ఆ సంపద మీద ఉంటే ఆ ప్రాణం ఏమవుతుంది? ఆ సుఖంగా ఉండదు. దేవుడు మనకిచ్చిన ఈ ప్రాణము ప్రభువును గణపరచాలా. అందుకే మరి ఇట్లా నేను అప్పుడు నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ప్రియులారా, మన ప్రాణము ప్రభువును గణపరచాలా. దాని మీద, దీని మీద, లోకం మీద, వాటి మీద, వీటి మీద కాదు ప్రాణం ఉండాల్సిందే. దేవుడిచ్చిన ప్రాణం ప్రభువు మీద ఉండాలా. దేవుడిచ్చిన ప్రాణం ఇచ్చిన ప్రభువు మీద ఉండాలా. ప్రాణం పెట్టిన ప్రభువు మీద ఉండాలా. ప్రాణానికి నెమ్మదిచ్చే ప్రభు మీద ఉండాలా. ప్రభువును గణపరచాలని మనం చూడగలుగుతున్నాం. ఇంకా చూడండి దేవుని వాక్యంలో కీర్తన 23వ అధ్యాయము 3వ వచనం చూడండి. మరొక మాటని ఇక్కడ చూస్తాము. భక్తుని ప్రాణాన్ని చూడండి. 23వ అధ్యాయము 3వ వచనం, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అని భక్తుడైన దావీదు అన్నాడు. ప్రియులారా, నా ప్రాణమునకు ఆయన ఏం తీరుస్తున్నాడు? సేద తీరుస్తున్నాడు. ప్రాణానికి సేద కదా. ఎండకు ఇస్తాం, ఇంటికి వచ్చి బాగా ఒక 2 గ్లాసులు చల్లనీళ్ళు తాగితే ప్రాణానికి ఏమి తీరుతుంది? సేద తీరుతుంది. సేద తీరుతుంది, ప్రాణానికి సేద తీరుతుంది. అట్లనమాట దేవుడు భక్తుని ప్రాణానికి సేద తీరుస్తున్నాడు. ప్రియులారా, మన ప్రాణాలు కూడా దేవుని నమ్ముకొని, మన ప్రాణాలు కూడా దేవుని వాక్యములో నడుచుకొని, మన ప్రాణాలు కూడా దేవుని సన్నిధికి వచ్చి సేద తీర్చుకోవాలి మన ప్రాణాలను. ప్రియులారా, దేవుని వాక్యం మన ప్రాణాలకు సేద తీరుస్తుంది. దేవుని మాటలు మన ప్రాణానికి సేద తీరుస్తుంది, దప్పిక తీరుస్తుంది, మన ప్రాణాలకు బలమిస్తుంది. ప్రియులారా అంటున్నాడు. ఇంకా చూడండి ఒక మాట, కీర్తన 103వ అధ్యాయము 1వ వచనం, మొదటి వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించినాడు, సంకటములన్నిటినీ కుదిర్చినాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించాడు. యేసు ప్రభు ఏం చేశాడు? సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించినాడు. ప్రియులారా, అంటే రక్షించినాడు. పాపాత్ములమైన మన ప్రాణాలను సమాధిలో నుండి ఆయన విమోచించినాడు. అందుకే విమోచించబడినటువంటి మన ప్రాణముతో ఏం చేయాలి? ప్రభువును సన్నుతించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. అవును ప్రియులారా, అందుకే భక్తుడు పాట పాడాడు, నా ప్రాణమా యేసు
ప్రభుని సన్నుతించుమా. ఆయన చేసిన ఉపకారములలో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. మన ప్రాణంతో ప్రభును సన్నుతించాలి, మన ప్రాణంతో ప్రభును స్తుతించాలి, మన ప్రాణంతో ప్రభువును గణపరచాలి. మన ప్రాణమును మన ప్రాణానికైనా అలాగూ చేస్తే శాత తీరుస్తాడు అని మనం చూడగలుగుతున్నాం. కీర్తన 19వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఒక మాటను చూస్తాం ప్రియులారా. 19వ అధ్యాయము 7వ వచనం, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేసేది అని చూస్తున్నాం కదా. అనగా ధర్మశాస్త్రం అనగా మనకు దేవుని వాక్యం ప్రియులారా. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణాన్ని ఏం చేస్తుందంట? తెప్పరిల్ల చేస్తుందంట. ప్రాణాన్ని తెప్పరిల్ల చేసేది దేవుని వాక్యమని మనం చూడగలుగుతున్నాం. 84వ కీర్తన 2వ వచనం చూడండి. 84వ కీర్తన 2వ వచనాన్ని గమనిస్తాం ప్రియులారా. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది అని వ్రాయబడింది. నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది జీవము గల దేవుని యెహోవా మందిర ఆవరణములను చూడాలని కదా ప్రియులారా. మనం కూడా అంతే, మన దేవుని మందిర ఆవరణాన్ని చూడాలా, మన దేవుని మందిరానికి రావాలా కదా. దావీదన్నాడు, నేను ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వచ్చేదను, నేను ఎప్పుడు నిద్ర లేచేదను, నేను ఎప్పుడు దేవుని సన్నిధికి పోయేదను అని ఈ తలంపే కలిగి ఉన్నాడు. చూడండి ప్రియులారా. అందుకే యెహోవా మందిరావరణమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది దేవుని యొక్క మందిరము కొరకై సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ప్రియులారా, భక్తుని యొక్క ఆయన యొక్క భక్తుని యొక్క ప్రాణము చూడండి. అట్లయితే మన ప్రాణం దేవుని మందిరానికి వచ్చేదానికి కదా మన ప్రాణాన్ని మనము సిద్ధపరచుకోవాలా, మన ప్రాణంతో చెప్పుకోవాలా కదా. ప్రభునందు ప్రియులారా, నిజంగా ఈ లోకంలో ఒక మనిషి యొక్క ప్రాణము సందర్భాలను బట్టి పరిస్థితులను బట్టి తల్లడిల్లిపోయినట్టు మనము దావీదు యొక్క ప్రాణాన్ని చూస్తూ ఉన్నాం. దావీదు ప్రాణము తల్లడిల్లిపోగా భూదిగంతముల నుండి దేవునికి మొరపెడుతున్నాడు ప్రియులారా. ప్రాణము తల్లడిల్లినప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. శోధన వచ్చినప్పుడు లేదా మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. అవును ప్రియులారా, మనం ప్రార్థన చేయాలా. మన ప్రాణానికి ఇబ్బంది వచ్చిందా, కష్టం వచ్చిందా, మన ప్రాణానికి ఏదైనా దుఃఖం వచ్చిందా, కలవరం వచ్చిందా, లేదా మన ప్రాణము సొమ్మసిల్లిపోయిందా, మన ప్రాణంలో తొందర ఉన్నదా, మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయితే ఇలాంటి సందర్భములలో మన ప్రాణము ఆయనను నమ్ముకున్నట్లయితే నిమ్మలంగా ఉంటుంది. ప్రభు నమ్ముకున్న వారి ప్రాణం నిమ్మలంగా ఉంటుంది. ఆ ప్రభు నమ్ముకున్న వారి యొక్క మన ప్రాణాన్ని సారవంతమైన దాని యందు సుఖించాలి అని వ్రాయబడింది. ప్రభు నమ్ముకున్న మరియ ప్రాణము ప్రభువును గణపరుస్తున్నది అని వ్రాయబడింది. ప్రభువును నమ్ముకున్నటువంటి దావీదు ప్రాణము తన ప్రాణమునకు సేద తీర్చబడుతుంది అని చూస్తూ ఉన్నాం. 103వ కీర్తన 1వ వచనంలో దావీదు ప్రాణము యెహోవాను సన్నిధిస్తున్నట్లు మనము చూడగలుగుతున్నాము. అంతేకాకుండా 19:7లో యెహోవా ధర్మశాస్త్రము ప్రాణాన్ని తెప్పరిల్లా చేస్తుంది అని చూస్తూ ఉన్నాము. 84:2లో యెహోవా మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో
ఆశపడుచున్నది అంటున్నాడు ప్రియులారా. కనుక మన ప్రాణాలను ఈ విధంగా భక్తులు మరియ ప్రాణము వలె, దావీదు ప్రాణము వలె ప్రియులారా మనము మన ప్రాణాలను సిద్ధపరచుకోవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. ప్రభు ఈ కొద్ది మాటలు మన కొరకై దీవించును గాక.